ఈ శరీరంలో జీవాత్మ రూపంలో బంధింపబడిపోయి ఈ శరీరానికి స్టిక్ అయిపోయి ఈ లోపల ఉన్నటువంటి చిలక ఈ శరీరమే నేను అనుకుని ఈ శరీరానికి వచ్చేటటువంటి అనేక రకమైన రుగ్మతలు బాధలు తానే అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అయ్యి ఈ దేహమే నేను అనేటటువంటి భావనతో ఇది నావాడు కాదు, ఇది పరాయిది అని చెప్పేటటువంటి వేరు మనస్తత్వాలతో ఉండి ప్రతి చిన్నదానికి బాధపడేటటువంటి అవకాశం ఎందుకు ఏర్పడిందంటే ఈ కేసులో ఇరుక్కుపోయాం. ఇది ఒక పంజరం, శరీరం అనేటటువంటి పంజరంలో ఇరుక్కుపోయాం. చూసారా, ఇక్కడి నుంచి ఎగిరిపోవాలని ఆ చిలకకి ఎలా అనిపిస్తుందో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ శరీరాల్లోకి రాకూడదు, అంటే మళ్ళీ కేజీలోకి రాకూడదు, మళ్ళీ ఆ పంజరంలోకి రాకూడదు. ఎగిరిపోయిన చిలక మళ్ళీ పంజరంలోకి రావాలని కోరుకుంటావా? అట్లాగే మళ్ళీ నేను శరీరధారి అవ్వకూడదు. ఈ జన్మ అయిపోయింది, ఈ పంజరం పగలగొట్టుకుని ఏ రోజున బయటపడిపోతా. మళ్ళీ తీసుకెళ్ళి వెంటనే నీకున్న హిస్టరీని బట్టి నువ్వు చేసినటువంటి మంచి చెడ్డ కర్మలను బట్టి మళ్ళీ ఇంకో పంజరంలో పడేస్తాడే తీసుకెళ్ళి. తప్పించుకున్నాం కదా, పోయాం కదరా, అయిపోయింది 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు జీవితాన్ని అనుభవించేసాము, అమ్మాయ హ్యాపీగా పోతే సరిపోద్ది అనుకుంటా. కాదు, ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది లైఫ్. ఆ పుస్తకం చదివితే భయంకరంగా ఉంటాం. అసలు జర్నీ అక్కడ స్టార్ట్స్ అంటున్నాడు. నాకు ఇదేంటి బాబు, ఇప్పుడు వరకు ఎక్కడ నానయాత్ర పడి ఆ సంసారాన్ని లాక్కుండా వచ్చి వీళ్ళందరినీ గట్టెక్కించి చివరికి ప్రశాంతంగా పోయాం కదా, హ్యాపీగా అయిపోయింది, మన పని అయిపోయింది కదా అనుకుంటే లేదు, అక్కడి నుంచి స్టార్ట్. అక్కడి నుంచి నీ బ్యాలెన్స్ షీట్ అంతా చూస్తాడు. చూసి నువ్వు ఏ యోనికి ఏ గర్భానికి సూటబుల్లో చూస్తాడు. బ్రహ్మాండమైన పుణ్యం ఉందా, కాస్త పాపం చేసుకున్నావా, సరే నీకు ఇటువంటి గర్భం అంటే ఒక మంచి ఉన్నతమైనటువంటి ధార్మికమైనటువంటి కుటుంబంలో పడేస్తాడు. అక్కడి నుంచి సాధన చేసుకో. ఆయన ఇచ్చాడు హామీ. అర్జునుడు అడిగిన ప్రశ్నకి అదే. నేను చేస్తూ నా సాధనలో ఏదైనా కుంటుపడిపోయి నేను ఇక్కడితో అయిపోయాను అనుకోండి, ఇహానికి చెడి పరానికి పొందలేక నేను నా పరిస్థితి ఏంటంటే, నీ సాధన 100 మెట్లు అనుకో, ఒక 15-20 మెట్లు ఎక్కిన తర్వాత నీ జీవితం సాధించావు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆ 17వ మెట్టు నుంచి సాధన చేసుకుంటానికి అనుకూలమైనటువంటి కుటుంబాల్లో పుట్టిస్తానన్నాడు. కాబట్టి ఈ భగవద్గీత పట్టుకోవాలి, అది భగవద్గీత పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి హామీ ఇచ్చినటువంటి గొప్ప అవతారం, పరిపూర్ణమైనటువంటి అవతారం. ఈ హామీ కనుక ఇవ్వకపోతే సనాతన ధర్మంలో పాప పుణ్యాలు ఉండే కాదు. ఇక నెక్స్ట్ జన్మ అంటూ ఏమీ లేదనుకోండి, రండి మేడం గారు రండి, స్వాగతం పాట అయిపోయినాక వచ్చారు. అట్లాగా నిజంగా కనుక ఇటువంటి ఆశ కనుక లేకపోతే ఈ ఇక్కడితో నీ జన్మ అయిపోయిందిరా, ఇక నీ పాప పుణ్యాలతో పరిస్థితి లేదు, ఇక్కడ జడ్జిమెంట్ డే, ఆ జడ్జిమెంట్ డే రోజున నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నేను బాండీలో వేసి వేపేస్తాము, ఇక నువ్వు నీ జన్మ ఇచ్చారా అని అంటే, ఎట్లాగో ఒక మర్డర్ చేసాం, 10 మర్డర్లు చేసినా అదే శిక్ష, ఒక మర్డర్ చేసినా ఒక శిక్ష, ఇంకా పాపం పిచ్చు మీరు. చూసారా, ఆయన ఏమో దయామయుడని పేరు పెట్టుకున్నాం, కరుణామయుడని పిలుస్తున్నాం, ఆయన ఎంతో దయామయుడు అంటున్నాము, ఆయనకి దయ ఉండదండి. ఈ జన్మలో పాపం వాడు ఏదో పాపం ఏదో పుణ్యం ఏదో చేశాడు, కానీ తర్వాత నెక్స్ట్ జన్మన్నా సరి చేసుకుంటాడే అని చెప్పేసి నెక్స్ట్ జన్మ ఎత్తున్నాడు. కానీ ఇతర ధర్మాల్లో ఇక పాప పుణ్యాలు లేవట, మరి ఇతను మళ్ళీ నెక్స్ట్ జన్మే లేదట. చూసారా, జన్మలేని అంత కఠినాత్ముడా. ఇప్పుడు ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తికే వెంటనే ఉరిశిక్ష అని చెప్పి గుడివాడు కోర్టు తేల్చింది, లేదా హైకోర్టు తేల్చింది, మళ్ళీ అవకాశం ఇస్తున్నారా లేదా? వాడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వేసుకుంటాడు. కాదులే ఉరిశిక్ష కాదులే, మరి 14 ఏళ్ళు లైఫ్ వేద్దాంలే అని చెప్పి వాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. అది అయిపోయిన తర్వాత వీడు మంచిగా ప్రవర్తిస్తున్నాడు, ఈ క్యారెక్టర్ అంతా బాగుంది, గాంధీ జయంతి రోజున ఒక 5 నలుగురిని వదిలేస్తారు, మంచి క్యారెక్టర్ ఆ లిస్టులోకి వచ్చాడు వదిలేస్తున్నాడు. లేదు, ఉరిశిక్ష పడినోడు కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకుని కాన్వర్ట్ పొజిషన్లో నా పిల్లల్ని రక్షించుకోవడానికి వాడిని పొడవాల్సి వచ్చిందండి, ఇదండి అని చెప్పి వాడు కనుక ప్రూవ్ చేసుకుంటే అది వాడు నమ్మి ఆ శిక్షను కూడా క్యాన్సిల్ చేస్తారు. అంత దయార్థ హృదయం మానవుడికే ఉన్నప్పుడు భగవంతుడు ఉండదా? అరే ఏదో పాపం పుణ్యం ఈ జన్మలో చేసుకుంటాడే, సరే మళ్ళీ సరి చేసుకుంటాడేమో అని చెప్పేసి ఇంకో జన్మిస్తాడా లేదా? అందుకనే మన సనాతన ధర్మం జన్మల మీద ఆధారపడదు, కర్మల మీద ఆధారపడదు. నువ్వు ఎట్టి కర్మ చేస్తావో అటువంటి జన్మలు లభిస్తాయి. నువ్వు మంచి చేసుకున్నావా, మంచి. మనం చాలాసార్లు అనుకుంటాం కదా,
జూన్ జూలైలో మన పిల్లలు జాయిన్ చేసామంటే వాడు అక్కడి నుంచి కష్టపడి జాగ్రత్తగా ఫిబ్రవరి జనవరి మార్చి వరకు శుభ్రంగా చక్కగా చదువుకున్నాడు అని అంటే మార్చిలో ఎగ్జామ్ ఈజీగా రాసేస్తాడు. వాడి రిజల్ట్ అసలు ఎవడు నాపగలడా? వాడికి వచ్చి 90 మార్కులు ఎవడు ఆపలేడు. ఎందుకు? వాడు సత్కర్మ అంత బాగా చేస్తున్నాడు. అవునా? జాయిన్ చేసిన రోజులు వచ్చాడు, మళ్ళీ హాల్ టికెట్ పుచ్చుకోవడానికి వచ్చాడు, మళ్ళీ మధ్యలో రాలా. ఆయన ఎగ్జామ్ అయితే 0 లాంటి ఏమవుతాడు అంటే ఇదంతా మన చేతిలో ఉందా లేదా? మనం చేసుకునేటటువంటి పనుల ప్రభావం వల్లే ఫలితాలు ఉంటాయి. చూసారా? ఆ ఫలితం కూడా ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని చూసి ఆ ఫలదాత ఆయన ఇస్తాడు. కాబట్టి ఇటువంటి సామాజికమైన గృహస్థాశ్రమం మనలాంటి వాళ్ళకి కావలసినటువంటి జ్ఞానంతో పాటు మన ఆడించేటటువంటి గొప్ప ఇంద్రియాలు, మనకున్నటువంటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఈ మనసు, ఇవన్నీ కూడా భయంకరమైన నాటకం అంతా మనతో ఆడిస్తాం. మనం అంటే ఇక్కడ ఆత్మ, శరీరం కాదు. మనం అద్దె కొంప, వేర్ ఆల్ అద్దె కొంపలు ఉంటాం. ది బాడీ ఈజ్ ఎ రెంటెడ్ హౌస్. భగవాన్ సత్యసాయిబాబా ఉపదేశం. ది బాడీ ఈజ్ ఎ రెంటెడ్ హౌస్. యూ మే లివ్ యాజ్ లాంగ్ యాజ్ హీ విష్. మీరు ఎంతకాలమే ఉండవచ్చు. ఎవరి ఇష్ట ప్రకారం ఉండాలి? ఓనర్ గారు ఉన్నంత వరకు ఉంటాం అద్దె ఇంట్లో. చూసారా? ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. కాబట్టి ఇది రెంట్ హౌస్ అని గుర్తుపెట్టు. రెంట్ హౌస్ మనం ఏం పే చేస్తాం? రెంట్ పే చేస్తాం. నువ్వు పే చేయవలసింది ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు పే ద రెంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్. నా మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, భక్తి ఉంటే చాలు. చూసారా? ఆ రెండు నాకు చెల్లించండి చాలు. బాడీ మన ఇంట్లోకి వెళ్ళాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వెళ్ళాను. ఓనర్ గారు ఊరుకో, ఒక చిన్న పేరు కొట్టాలన్నా ఆయన ఊరుకో. అట్లాగే నాది శరీరం ఏంటండి, నా బెళ్ళాన్ని నేను కొట్టుకుంటా, లేకపోతే నా తిండి నేను తింటా, నా శరీరాన్ని నేను హింసించుకుంటాను అంటానికి కూడా ఒప్పుకోండి. నీది కాదు, బాడీని. నీకు ఏ బాడీ ఇవ్వాలో నేను చూసి ఇచ్చాను. కాబట్టి మళ్ళీ నా బాడీ నాకు జాగ్రత్తగా, నా బాడీని నువ్వు చాలా జాగ్రత్తగా చెప్పాలి. చూసారా? అందుకే ఏం చేయాలి? చాలా ఆరోగ్యంగా ఉండాలి, దుర్గుణాలు మానేసి. ఎన్ని చెప్పాడండి, అద్భుతమైనటువంటి టెక్స్ట్ బుక్ అండి. మామూలుగా తీసుకుంటే మామూలు గృహస్థాశ్రమంలో వాళ్ళకి మామూలుగా తీసుకోవచ్చు. మామూలు సైకాలజిస్టులు అయితే ఇది పెద్ద సైకాలజీ, సైకాలజీ అని చెప్పుకోవచ్చుది. చూసారా? పారమార్థిక చింతనతో ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో మోక్షగామి ఇచ్చేటటువంటి టెక్స్ట్ బుక్ ఎప్పుడు జన్మించింది, ఏ సందర్భంలో జన్మించింది మనందరికీ ఓకే. ఎన్ని అంతా ప్రిపేర్ చేశాడు. ఒక 5 వెనకాల 5 ధర్మమూర్తుల వెనకాల సింగిల్గా నిలబడి ఎన్నో అక్షౌహికులైన సైన్యం ఉండి ఎంతో పెద్ద రాజరికాన్ని, అఖండ భూభాగాన్ని ఏరుతున్నటువంటి ఆ కౌరవాదులందరినీ కాదని చెప్పేసి స్వామి 5 వెనకాల నిలబడి వీళ్ళను నడిపించే క్రమంలో ఆ అధర్మాన్ని తీసేయాలి, ధర్మాన్ని గెలిపించాలనే పట్టుదలతో వీళ్ళందరినీ ప్రిపేర్ చేసి యుద్ధానికి పులిగొలిపి యుద్ధం దాకా తీసుకొస్తే యుద్ధం వాళ్ళందరికీ వాళ్ళని చేసేవాళ్ళు కాదు. సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోతుంది. ఎక్కడ అయిపోయారని సన్నివేశం ఏంటంటే, సరెండర్ అయిపోయారని చెప్పడానికి ఈ భారత భూభాగం కనుచూపు మేరలో మొత్తం వాళ్ళదే. చూసారా? అంటే దీనంతటికి వారసుడు పాండురాజు. ఆ పాండురాజు ఆకస్మిక మరణం చెందడం వల్ల ధృతరాష్ట్రంకి వచ్చింది. పాండురాజు కొడుకు 5, మరి వీళ్ళకి ఇవ్వాలిగా, సగమన్నా ఇవ్వాలిగా. చివరికి వీడు 5 ఊళ్ళు ఇస్తే ఆ ఊళ్ళలో అడుగు తింటాం కానీ మాకు యుద్ధం వద్దనిస్తే దిగదాయి. పర్లేదు కదా, మీ 5 ఊళ్ళు తీసుకుని శుభ్రంగా అడుక్కోండి అని చెప్పి అన్నాడు ఆ స్వామి. అంత అన్యాయం జరుగుతూ ఉంటే, అంత అధర్మం జరుగుతూ ఉంటే ఆ స్వామి కూడా సరే మీ ఇష్టం, నా మీరు వద్దంటున్నారుగా కానీ మీరు అడుక్కోండి అని అంటే మనకి స్వామికి డిఫరెన్స్ ఏంటి? క్షత్రియ జన్మ ఉండి, క్షత్రియుడై ఉండి క్షాత్రధర్మాన్ని, నీ ధర్మాన్ని, నీ స్వధర్మాన్ని మర్చిపోతావా? అడుగు తినేది నీ ధర్మమా? ఈ రాజ్యాలన్నింటినీ రక్షించవలసినటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి విద్యలన్నీ నేర్చుకుని ఈ విద్యలన్నింటినీ నిర్వీర్యం చేసుకుంటుంటారు ఇంట్లో. ఇంత క్యాపబుల్ పర్సన్స్ అయ్యింది మీరే అధర్మాన్ని తులమట్టించకపోతే ఇంకా ఈ లోకంలో ఎవడు భగవంతుడు అయితే అటు బతికేయచ్చుగా. అధర్మమే రాజ్యవ్యాపకంగా, అప్పుడు అధర్మమే ధర్మం అంటే ఎవడికి మొండి బలం ఉంటే వాడే అనే మెసేజ్ వెళ్ళిపోతుందిగా.
చూసారా ఆ 5 పట్టుకుని వాళ్ళందరినీ ఎంతో ట్రైనప్ చేస్తే కానీ చివరికి యుద్ధం చేస్తే కానీ అయ్యే పరిస్థితి లేదు. ఎంతో మధ్యలో పాపం చాలా రాయబారాలు చేశాడు ఆయన కూడా, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఆ క్రమంలో అంతా వచ్చినాక మధ్యలోకి వచ్చిన తర్వాత ఈయన గాంధీవు పక్కన పడేసి, అమ్మో ఎదురుగుండా నా తాత ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, ఇదిగో నాకు ద్రోణాచార్యుడు ఉన్నాడు, అమ్మో నా గురువు గారు ఉన్నాడు, నా గురువు గారిని చంపమంటావా అని నీరు గాలిపోయిన సందర్భంలో అసలు నువ్వెవడవు, వాళ్ళెవరు, అసలు నువ్వంటే ఏంటి, నువ్వు శరీరమా, నీ శరీరానికి సంబంధించిన బంధువులు మాత్రమే బంధువులా, కాదురా నాయన నువ్వంటే ఆత్మ, నువ్వు నిలబడవలసినటువంటి ధర్మం కోసం నిలబడాలి అని చెప్పిన క్రమంలో మనకు వచ్చినటువంటి